చెప్పండి. నమస్తే అన్న. నమస్తే. ఇక్కడ పిఠాపురం నుంచి వంగ గీత గారు, వైసీపీ నుంచి జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు. వీళ్ళిద్దరు ఎవరు వస్తారు అనుకుంటున్నారు? పక్కా పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు 100% పక్కా 100% కూడా పవన్ కళ్యాణ్ గారే వస్తారు. వంగ గీత గారికి మ్యాక్సిమం ఒక 20,000 ఓట్లు పడితే కూడా కష్టమే, అంత దారుణంగా ఉందన్న. ఆల్రెడీ మేము క్యాన్వాసింగ్ చేసుకుంటూ వస్తున్నాం. ఎక్కడికక్కడ మాకు బ్రహ్మరథం చేస్తున్నారు. ఎవరి మట్టి వాళ్ళు ఎవరు చెప్పినా సరే మీరు క్యాన్వాసింగ్ చేసినా చేయకపోయినా మీకు మాత్రం లాస్ట్ గుర్తుగా అని చెప్పి ఇప్పుడు వరకు ప్రచారం చేసుకుంటూ వచ్చినాము. అందరూ అదే టాప్లో ఉన్నారన్న. పిఠాపురం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ తరపున ఉన్నారు. ఆల్రెడీ చేసుకున్నారు కదన్న, మన చేపల దగ్గర ఆల్రెడీ బిల్డింగ్ కట్టారు కదా, 4 లేయర్ల బిల్డింగ్. ఆల్రెడీ మన ఉగాదికి ఓపెనింగ్ కూడా అయ్యింది అక్కడ. ఇప్పుడు ఆల్రెడీ మనకి నెలలోనే, ఈ నెలలో ప్రత్యేకించి అప్పుడు 4 సార్లు వచ్చారు. మళ్ళీ ఒక ఎలక్షన్ అయ్యే లోపల 10 సార్లు వస్తారు, నామినేషన్ వేస్తారు. మ్యాక్సిమం వీలైన మట్టుకు పిఠాపురం మొత్తం కూడా కవర్ చేస్తారు ఆయన. ఇంకోటి ఏంటంటే పిఠాపురం ప్రతి ఊరు తిరిగి ప్రతి ఒక్క జనాల కష్టాలు తెలుసుకున్నాను పవన్ కళ్యాణ్ గారు చెప్పారు వీచ్ ద్వారా. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ ఏంటన్నా, ఆల్రెడీ తిరిగారన్న. ఆయన దగ్గర ఆయన ఇక్కడికి వచ్చినా రాకపోయినా ఇక్కడ ఏం జరుగుతుందన్న ప్రతి ఒక్కటి కూడా అప్డేట్ చేస్తూనే ఉంటారు ఆయన. ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ వెళ్తూనే ఉంటుంది ఆఫీస్ నుంచి. ఇక్కడ ఎలా ఉంది అన్నీ తెలుసుకునే ఉంటారు ఆయన. మొత్తం ఇక్కడే డిఫెండ్ అయిపోయి ఉన్నారు. కేర్ ఆఫ్ పవన్ కళ్యాణ్ పిఠాపురం అని తెలుసుకోండి. పిఠాపురం కేర్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఇంకోటి ఏంటంటే వైసీపీ వాళ్ళు అంటున్నారు చాలా వరకు పవన్ కళ్యాణ్ రారు, మేము ఆపుతాము అనేసి అంటారు. అట్లా ఏమవుదన్న, ఎల్లో ఇప్పుడు 5 మంది ఎంపీలు మంత్రులు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, పులివెందుల నుంచి వస్తున్నారు. డైరెక్ట్ అంత దమ్మున్న వాళ్ళు అయితే ఆపేస్తా అన్నవాడు అయితే మగాడైతే జగన్మోహన్ రెడ్డి వచ్చి పోటీ చేయమని అన్న. ఇక్కడికి ఆడికి మగతనం లేదా, వచ్చి చేయమను, ఆడు చెప్తాడు కదా. మరి 175కి 175 అంటున్నారు. 175 కాదన్నా, ఉంది 175 అయ్యేటోడు ఇప్పుడు 175 ఎమ్మెల్యేలు అంటున్నారు కదా. ఇప్పుడు పగటకాళ్ళు అందరూ కలుతారు, అలాగే జగన్మోహన్ రెడ్డికి అంటున్నాడు అంతే. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కలగంటా ఉంటాడు. ఇప్పుడు 175 గెలుస్తా అన్నవాడు సిట్టింగ్ ఎమ్మెల్యేలని కాకుండా ఎమ్మెల్యేలను ఎందుకు మార్చి పోటీ చేస్తున్నాడు? అది చెప్పమని వాళ్ళని వైసీపీ వాళ్ళు చాలా చెప్తారు. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు, మాకు పెన్నం దొరక పోటీ చేశాడు. మరి 175 వచ్చినట్టు అయితే మరి ఎందుకు మార్చాడు? మరి ఎంపీని తీసుకొచ్చి ఇక్కడ నిలబెడుతున్నాడు అంటే. వాళ్ళకి తెలిసిపోయింది ఆల్రెడీ గెలుపు మాదని తెలిసి, వాళ్ళు ఏం చెప్పాలో తెలియట్లేదు. దానికోసమని వీళ్ళు ఏదో ఒకటి చెప్పుకుంటూ ఉంటారు అంతే. అసలు 175 అనేది ఎక్కడైనా సాధ్యమా? ఇప్పుడు వరకు చూసారా? 150 జరిగే పనా? ఏమంటే మేకపోతే గంభీరం అండి అదంతానే. గొప్పలు చెప్పుకోవడానికి చాలా బాగుంటాయి కానీ ఆచరణలో అవ్వండి. అంటే గ్లాస్ పగిలిపోతుంది, మా ఫ్యానే లోపల ఉంటదని. గ్లాసు పగిలిపోతే ఇంకా పదునెక్కుద్దండి. గ్లాసు పగిలిపోద్ది, పదునెక్కుద్ది. మా నాయకుడు 2 సార్లు ఓడిపోవచ్చు 2 చోట్ల, కానీ దానికి ఇంతకింత మేము పగ తీర్చుకుంటామండి. ఇప్పుడు భారీ మెజార్టీతో 1,00,000 ఓట్ల మెజార్టీతో మేము మా పవన్ కళ్యాణ్ నెగ్గించుకుంటామండి. పిఠాపురం నియోజకవర్గం నుండి పవన్ కళ్యాణ్ నేను అని ఇప్పుడు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తారండి మా పవన్ కళ్యాణ్ గారు. అంటే ఓ 2 ఊర్లో ఓడిపోయారు, పిఠాపురంలో గ్యారంటీ గెలుస్తారు. పిఠాపురంలో గ్యారంటీగా గెలుస్తారండి, గెలిచి తీరుతారండి. అది తథ్యం. ఎంత లేకపోతే మేము ఈ నియోజకవర్గం కాకపోయినా రామచంద్రపురం నియోజకవర్గం నుంచి పొద్దున్నుంచి సూర్యోదయం నుంచి వచ్చి ఇప్పుడు దాకా తిరిగి చేస్తున్నామంటే దానికి కారణం ఏంటనుకుంటున్నారు? ఆయన 1,00,000 మెజార్టీతో గెలుస్తారు కాబట్టి మేము ఇక్కడి నుంచి కదా రామచంద్రపురం నుంచి వచ్చి మరీ చేస్తున్నాం. ఈ యువత అంతా కూడా మేము వేరే ప్రదేశాల నుండి మొత్తం రాష్ట్రం నుంచి ఎక్కడ ఉన్నా సరే అందరూ వచ్చి ఇక్కడే పనిచేస్తున్నారు ఆయన గెలుపు కోసమేండి. ఎందుకంటే తర్వాత వచ్చే ప్రభుత్వం చెప్పండి 1,00,000 మంది మిథున్ రెడ్లు కాదండి, ఎవరు వచ్చినా ఏం చేయలేరండి. ఎంత డబ్బు కొమ్మరించినా ఏం చేయలేరండి. అది పవన్ కళ్యాణ్ అనేవాడిని గుండెల్లో పెట్టుకున్నారండి పిఠాపురం ప్రజలు. కంపల్సరీ అత్యధిక మెజార్టీతో మా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నుండి నెగ్గుతారండి. అది గెలుపు తథ్యం, 100% నిజం అండి. జూన్ 4వ తారీఖున మీరే ఇది ప్రచారం చేస్తారు, మళ్ళీ మీరే వస్తారు మా దగ్గరికి. ఓకేనండి, చెప్పండి. ఇక్కడ పిఠాపురం నుంచి వంగ గీత గారు, జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు. వీళ్ళలో ఎవరు వస్తారు అనుకుంటున్నారు మీరు? పవన్ కళ్యాణ్ వస్తారండి. పవన్ కళ్యాణ్ గారు వస్తారు. అంత మస్టం చుట్టుకి ఎలా చెప్తున్నారు? ఆయన కొంచెం వ్యక్తిగతంగా మంచోడండి. ఏదన్నా సొంత రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. ఏ ఆపద వచ్చినా కొంచెం ముందుగా ఎలక్ట్ అవుతున్నాడు, వస్తున్నాడు, ఆ ఆపద దగ్గర తెలుసుకుంటున్నాడు, అది చేయడానికి చూస్తున్నాడు ఆయన. అంటే ఆయన వస్తే బాగుంటుంది అంటున్నారు కదా, ఆయన వస్తే మంచి పని చేస్తారు అనుకుంటున్నారా?
నమ్మకం ఉంటే ఏదని చెప్తాం, నమ్మకం లేదా చెప్పం కదా. వస్తారు. ఇప్పుడు పిఠాపురం అంటే ఎవరికి తెలియదు ఇంత ముందు. కాకినాడ పక్కన పిఠాపురం అని ఊరండి. ఇప్పుడు కాకినాడ ఏదండి, పిఠాపురం పక్కన కాకినాడ అంటున్నారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వంగా గీత గారు ఏదైనా కష్టం వచ్చిందంటే వస్తారు అంటున్నారు. మరి ఆవిడకి వేయకుండా ఈయనకి ఓటు వేయడం ఏంటంటే వేస్తారండి. ఎందుకంటే ఆవిడ ముందు వచ్చిందండి, ఏదో ఆవిడ చేసింది అని తర్వాత రాలేదండి. ఎమ్మెల్యే చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి ఎంపీ చేసింది నుంచి అప్పుడు పెద్ద రాలేదండి ఆవిడ. ఇప్పుడు జనసేన అంటే పవన్ కళ్యాణ్ కొంచెం చేస్తారని నమ్మకం అంతే అండి. ఆయనకే అర్థం అనుకున్నాను. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నా స్వస్థత స్థలాన్ని చేసుకుంటాను అంటున్నారు. అది ఎంతవరకు నిజమంటారు? చేసుకుంటారండి. నేను ఎందుకంటే ఇక్కడ ఉందామని ఆయన చూస్తున్నారు, ఇక్కడే ఉంటారండి. మేము గెలనిస్తామా అని చాలా మంది వ్యాఖ్యలు చేస్తున్నారు. వాళ్ళందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము గెలిపిస్తామండి. ఇప్పుడు వాళ్ళు చెప్తాం మేము మా మనసులో ఉంటుంది కదండి, మా మనసులో ఉన్నది మేము వేస్తాం. ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఇచ్చినా ఏమి ఇచ్చినా తీసుకుంటాం. మా ప్రజల రూపాయలు ఏదో తీసుకుని మనసులో ఏది ఉంటుంది గ్లాస్ పవన్ కళ్యాణ్ చేస్తాం అంతే. అంటే ఆయన మనిషి మంచోడండి. అంటే చాలా మంది ఎలా అంటున్నారంటే ఇప్పుడు దాకా లాస్ట్ జనసేనకి వేస్తామంటున్నారు, కానీ లాస్ట్ సమయం వచ్చేప్పటికి ఎలా నిలబడ్డారు అనేది ఇంపార్టెంట్. మరి నిలబడగలరా అంటున్నారు. లేదు నిలబడతారండి. ఎందుకంటే మెజార్టీ ఒకటే తిరిగేయాలండి. ఆయన నెక్కేసినట్టు అండి పవన్ కళ్యాణ్ అయితే నెక్కేసినట్టు అండి. మెజార్టీ వెళ్దాం అంతే అండి. ఓకే ఓకే. అయితే ఇక్కడ అయితే నెక్స్ట్ అయితే ఎవరు వస్తారు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ సార్. ఓకే సార్. అనే ఇక్కడ పిఠాపురంలోను మన పవన్ కళ్యాణ్ గారు వంగా గీత గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరు ఎవరు వస్తారు అనుకుంటున్నారు మీరు? పవన్ కళ్యాణ్ అంటే అంత గట్టిగా ఎలా చెప్పగలుగుతున్నారు? అంత గట్టిగా ఎలా చెప్పగలుగుతున్నారు? వరమూరు సపోర్ట్ ఉంది కదా. ఏంటి? వరమూరు సపోర్ట్ ఉంది కదా, అందువల్ల అంటారా? అంటే దాంతో మరి ఇక్కడ వంగా గీత గారు చేసిన పరిపాలన మీకు నచ్చలేదా? ఆవిడే 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు కాపాడలేదు ఇక్కడ. 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు వచ్చి ఆపడితే తెలుస్తుంది. అంటే ఏ కష్టం వచ్చినా సరే వరమ గారు 10 రోజు 10 అడిక్కి వెళ్ళిపోయారు ఇంటికి. ఆయన పెట్టేయాలి కానీ పవన్ కళ్యాణ్ కన్నా అర్థమైందా? వరమ గారు పెట్టే పవన్ కళ్యాణ్ కోట్లు పడుతుంది. ఇంకోటి ఏంటంటే వరమ గారు చేసే మంచి పనులు ఏమైనా ఉన్నాయా? ఆయన బోల్డ్ పనులు ఉన్నాయి ఆయన చేయలేని. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఏమంటున్నారంటే గ్లాసు పగిలిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అని వీళ్ళు అంటున్నారన్న దాని మీద చెప్పిన పొద్దున ఎక్కువ అన్నాడు కదా, డైలాగ్ వేయడు కదండి, అది సరిపోద్ది. అంటే పగిలే కోల్ది పొద్దున ఎక్కువ అదా? అంటే మరి వంగా గీత గారు ఏ కష్టం వచ్చినా లోపలికి వస్తాం అనేసి అంటున్నారు. మరి ఎక్కడికి? ఇంట్లోకి వస్తాం మేము, ప్రతి ఒక్కరి కష్టాలు తెలుసుకుంటాం మేము. వాళ్ళ ఇంట్లో 10 సంవత్సరాల నుంచి ఎక్కడ పోయింది? 10 సంవత్సరాల నుంచి ఎక్కడ పోయింది చెప్పు. అంటే మీకు ఏం మంచి చేయలేదన్నా? మంచిగా కాదండి, 10 సంవత్సరాల నుంచి ఎక్కడికి పోయిందండి? వరం గారు తిరిగింటే ఎప్పుడైనా తిరిగిందా ఓడిపోయినని? అది కావాలి మనకి. మరి జగన్ గారు 175కి 175 అంటున్నారు. మరి 175కి 175 అంటున్నారు జగన్ గారు. 175 అయితే ఆయన అనుకోవచ్చు, పర్లేదు అది. మరి పిఠాపురానికి అయితే మరి ఎవరు వస్తారు అనుకుని ఎలక్షన్స్కి? పవన్ కళ్యాణ్ అని చెప్పాను కదా. పవన్ కళ్యాణ్. ఓకే సార్, థ్యాంక్ యూ. మంచి చేస్తారంటారు మరి పవన్ కళ్యాణ్ గారు? వరం గారు చేస్తారు, పవన్ కళ్యాణ్ కాదు, వరం గారు చేస్తారు. అది కావాల్సింది మనకి.